ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రూరల్ ఎమ్మెల్యే నానాజీ స్పష్టం. ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం హామీ. ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ ముద్రగడ నాగేశ్వరరావు సేవలు భేష్. పదవీ విరమణ సత్కార సభలో ఇన్ఛార్జ్ కమాండెంట్ దేవానందరావు కితాబు. విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం విస్మరిస్తుంది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ విమర్శ. ఇక వివరాల్లోకి వెళ్తే, రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు, రైతులకు దశానిర్దేశనం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన రైతన్న మీ కోసం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరుపు మండలం ఎండమూరు గ్రామంలో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మారాళి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రభుత్వం రానున్న 5 సంవత్సరాల్లో రైతును రాజును చేసేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకె శ్రీనివాస్ బాబా, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారులు, మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి సభ్యులు పాల్గొన్నారు. అసలు రైతు ఉన్నాడో లేదో కూడా పట్టించుకునే రోజులు పోతా ఉన్నాయి. ముందుకు పరిగెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఏం తిందాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం తినవలసిన దాని గురించి ఆలోచించడం మానేసి పరిగెట్టుకుంటూ పోతూ ఉన్నారు. మీరు చెప్పిన పేజాలే తిందాం అనుకుంటా, పేజా కూడా దాంతో చేయాలి కదా. గోధుమతోటో ధాన్యంతో దాంతో చేయాలి కదా. ఆ రైతు పండించాలి కదా. రైతు గురించి ఒక్క నిమిషం కూడా ఎవరు ఆలోచించిన రోజుల్లో ఆ వేళ ఎలక్షన్ అయిన తర్వాత జనసేన పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కలిసి మేము మాట్లాడుకుని ఇది మే నెలాఖరికి ఎప్పుడో వస్తాయి రిజల్ట్స్, నెల రోజుల్లో వస్తాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం నగ్గుతాం, ఓడిపోతాం, అది వేరే సంగతి. ఆ తర్వాత తవ్వాలంటే తవ్వేద్దాం అనుకున్నాం, తవ్వేసాం అంతే. ప్రతి మురికాలో తవ్వేసాం. ఒకటే ఆలోచన, 1 ఎకరం ములగకూడదు, 1 ఎకరానికి దాన్ని ఆరకూడదు అన్నది ఒకటే ఆలోచన తీసుకున్నాం. ఆ ఆలోచనతో రామకృష్ణారెడ్డి గారిని బతిమాలుకున్నాం, అలాగే సుభాష్ గారిని బతిమాలుకున్నాం, మన ఏవో గారు మేడం గారు ప్రతి క్షణం కూడా చెప్పారు. అలాగే ఇరిగేషన్ మేడం గారు ఉండేవారు అప్పుడు, మనం నేర్పక్కర్లేదు. మనం వచ్చి స్పీచ్లు ఇచ్చి రైతులు ఇలా వ్యవసాయం చేయి, అలా వ్యవసాయం చేయి, రైతుకి నేర్పక్కర్లేదు. రైతుకు వ్యవసాయం చేయడం తెలుసు, కానీ రైతు కాలమే చెల్లి కాలమే ఆ రైతు చెరువులో పట్టుకుపోయాం, ఇంకోటి పట్టుకుపోతూ ఉంటే ఆ ఇబ్బంది వస్తూ ఉంది రకరకాలుగా.
రైతుకి ఇబ్బంది లేని వ్యవసాయం చేయడానికి మనం నిలబడాలి. అంతే తప్ప రైతుకి వ్యవసాయం నేర్పడాల్సిన అవసరం వేదిక మీద ఎక్కిన ఏ పెద్దలకి కూడా అవసరం లేదు. మీకు అవసరం లేదు. మీ వ్యవసాయం మీరు చేసుకోగలరు. మీ వ్యవసాయం మేము అడ్డు రాకూడదు. మీకు కావాల్సిన సౌలభ్యాలు మేము సమకూర్చి పెట్టాలి. అధికారులు వచ్చిన తర్వాత అన్ని వర్గాలకి న్యాయం చేస్తున్నారు. ఎప్పుడు లేనటువంటి విధంగా మనం ఈనాడు మనం రైతు సమస్య కాబట్టి రైతులకి మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈనాడు ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మరి ఒక విజన్లో ఉన్నటువంటి మనిషి. అంటే ఈ దేశంలో ఎవరికి ఎక్కువ చేయాలంటే రైతులు చేయాలి. రైతులు రైతు కూలీలు మనకి ఈ రెండే మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మొత్తం 160-70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అందులో రైతులు రైతు కూలీలు. అందుకోసం వారందరికీ న్యాయం చేయాలంటే ముందు చూపుతో అన్ని పనిచేయవలసిన అవసరం ఉంది. వారికి నా రైతు వ్యవసాయం గిట్టుబాటు కావాలి అనే కార్యక్రమాలు మనం చేయాలి. వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలియజేయాలి. గ్రామాల్లో రైతాంగం ఏ రకంగా అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పంటలు ఏ రకంగా ఉన్నాయి, మన దేశంలో మన రాష్ట్రంలో మన గ్రామాల్లో పంటలు ఏ రకంగా ఉన్నాయి, దాని మీద కూడా మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాడు ఎక్కువ ఉత్పత్తి చేయాలి. మనం గతంలో మనకి 20 బస్తాలు ఎక్కువగా పండింది గతంలో చిన్నతనంలో. ఇప్పుడు ఈ రోజున మనకి 50-60 బస్తాలకు పండిన సందర్భాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈనాడు ఆ వ్యవసాయాన్ని గిట్టుబాటు చేయాలంటే అనేక పెట్టుబడులు పెరిగిపోయినాయి. బాగా పెట్టుబడులు పెరిగిపోయినప్పుడు ఆదాయం కూడా రైతుకు కావాలి. దానికోసం ఏ రకంగా కృషి చేయాలని చెప్తాం. ఎన్టీఎస్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజశేఖరం మాట్లాడుతూ 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలు అయిన సర్వీస్ రెగ్యులర్ చేయడం, 12 నెలల జీతం ఇవ్వడం, రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచడం, హెల్త్ కార్డులు కనీస పెన్షన్ మంజూరు చేయడం వంటి సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఫ్యాక్టో చైర్మన్ సాయి రామకృష్ణ, సెక్రటరీ రాజగోపాల్ నాయుడు, పెంకె సత్యనారాయణ, రాజలింగం, జిల్లాల నలుమూల నుండి తరలివచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన మిత్రులతో కూర్చుని పూర్తి అవగాహనతో నాకు తెలిసిన సెకండ్ వీక్లో ఎప్పుడో సెషన్స్తో ఉంటాయి. మళ్ళీ ఈ లోపే నేను మన కేశవ్ కుమార్ అయితే నాకు రెగ్యులర్ టచ్లో ఉంటాడు. పాపం ఆయన ఎప్పుడు ప్రతి ఎన్నిసార్లు చేసినా నేను ఫోన్ ఎత్తుతాను. కలవాలంటాడు కానీ విషయం చెప్పలేడు పాపం ఆయన. కలవాలంటారు. ఎందుకంటే ఆయనకి ఉంది ఏదో మీకు ఒక ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఏదో సమావేశం, ఆత్మీయ సమావేశం మీరు పెట్టుకున్నారు, మంచిది. అలాగే మన సమస్యలు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి పరిష్కరించవలసింది ప్రభుత్వమే. ఖచ్చితంగా అది మేము త్వరలోనే ఒక సానుకూల అన్ని పూర్తిగా మీకు మొత్తం న్యాయం చేయిస్తామని నేనైతే చెప్పలేను. కానీ మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పరిష్కరించడానికి మాకు కూడా ఇంకా వేరే కాంట్రాక్ట్ లెక్చరర్స్ అని ఇంకా ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఫస్ట్ ప్రయారిటీ మీ సమస్య మాకు. అది మీరు ఫోన్ చేసినప్పుడల్లా కూడా నాకు మీరు కనిపించినప్పుడు కానీ మన కేశవ్ కానీ మాట్లాడినప్పుడు చాలా గిట్టి ఫీల్ అవుతున్నాం. మేము ఏ సమాధానం చెప్పాలి, ఎట్లా కానీ ఎన్నిసార్లు తప్పించుకుని తిరుగుతాం. అది మాకు కరెక్ట్ కాదు కదా. ఏదో సొల్యూషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, ఈ ప్రభుత్వం వల్లే మీరు నష్టపోయారు కాబట్టి, నష్టం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అది ఒప్పి తీరాలి. మేము కొంచెం మాకు ఇబ్బంది అయినా సరే ప్రభుత్వం మన లోకేష్ గారి దృష్టిలో అది కొంచెం అధికారుల దృష్టిలోని లోకేష్ గారిని కూడా మీ యొక్క ఇబ్బందిని, మీ ద్వారా మేము పడుతున్న ఇబ్బందిని ఆయనకి చెప్పి ఖచ్చితంగా ఒక శాశ్వత పరిష్కారానికి మేమైతే ఎప్పుడు కూడా మీలో ఒకటిగానే ఆ రోజు చెప్తున్నాను, ఈరోజు చెప్పాం, ఎప్పుడు మేము పరిష్కరించడానికి కృషి చేస్తాం. పరిష్కారం అవుతుందని కూడా నేను ప్రభుత్వం చేసినటువంటి ఒక చిన్న తప్పిదం వల్ల మనం 25 సంవత్సరాలు మనము రోడ్డు మీద రాసినటువంటి పరిస్థితి. ఆ యొక్క సమస్యల్ని అధిగమిస్తూ మనకు 2023లో ఈ యొక్క ఎంటీఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటి నుంచి మన మిత్రులు చాలా మంది రిటైర్ అవుతూ వస్తున్నారు. ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఇంకా 1 మంత్ సర్వీస్ ఉన్నందున ఒక పర్సన్ రవి అనేటువంటి పర్సన్ని డిఓ గారు అనుమతించలేదు.
ఆయన ఎంత ఆవేదన చెందాడు ఆ రోజు మేము నా కళ్ళారా చూసి మేమంతా కూడా బాధపడినటువంటి పరిస్థితి. ఎన్నో ఆయన ఆఖరికి హైదరాబాద్లో ఉద్యమం చేసే సమయంలో జైల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంత కష్టపడి పోరాటం చేసి చివరికి ఉద్యోగం కూడా చేరేటువంటి పరిస్థితి ఆ రోజు మాకు కనిపించింది. అది బాధపడేటువంటి సంఘటనే. సరే, ఆ రోజు మనం ఉద్యోగాలు చేస్తూ వస్తున్నాం. మనకు ప్రభుత్వం మారింది. మనకు ఒక యంగ్స్టర్ డైనమిక్ లీడర్, ఈరోజు విజన్ ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వారి పుత్రుడు లోకేష్ గారు మనకు విద్యాశాఖ మంత్రిగా రావటం మనకు చాలా గర్వంగా మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే యువకులు, ఒక విజన్ ఉన్నటువంటి నాయకులు, వారి ద్వారా మనకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా మన రిక్రూట్మెంట్ అనేటువంటిది యాజ్ పర్ డిఎస్సి 98లో ఏ రకంగా క్యారీ ఫార్వర్డ్ చేశారో, 4534 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ చేశారో, వారి రిక్రూట్మెంట్ బేస్గానే మాకు రిక్రూట్మెంట్ జరిగింది సార్. పేర్కొంటున్నాం. ఎందుకంటే అందరం కూడా 25 సంవత్సరాలు లాస్ట్ టైం తర్వాత ఏమైందంటే వచ్చిన మరుక్షణము జాయిన్ అయిన మరుక్షణమే రిటైర్ అయ్యే 13 రోజుల నుంచే రిటైర్ అయిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రతిరోజు ప్రతి నెల రిటైర్ అవుతూనే ఉన్నారు. మన జిల్లాలో 2265 మంది, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 473 మంది జాయిన్ అయితే ఇప్పుడు సుమారుగా 2900 మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా రిటైర్ అయిపోయారు. అలాగే మన చాలామంది మిత్రులు, రాష్ట్రంలో చాలామంది మిత్రులు 55 సంవత్సరాలు పైబడిన మిత్రులు అందరూ కూడా చాలామంది అనారోగ్య కారణాలతోటి, హార్ట్ అటాక్లతోటి చనిపోవడం జరిగింది. అలాగే మన జిల్లాలో సుమారు 4 హార్ట్ అటాక్లతో చనిపోవడం జరిగింది. ఏపీఎస్పీ బెటాలియన్లో వివిధ హోదాల్లో 41 సంవత్సరాలు సుదీర్ఘకాలం పనిచేసిన ఎనలేని సేవలు అందించిన ముద్రగడ నాగేంద్రరావు సేవలు అమూల్యమైనవని ఇన్ఛార్జ్ కమాండెంట్ దేవానందరావు పేర్కొన్నారు. కాకినాడ రమణీపేట గ్రామ పంచాయతీలో గల 3వ బెటాలియన్ నందు కమాండెంట్ ఎం నాగేంద్రరావు పదవీ విరమణ సందర్భంగా 3వ బెటాలియన్ సిబ్బంది పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎం నాగేంద్రరావు 1984 సంవత్సరంలో ఆర్ఎస్ఐగా ఏపీఎస్పీగా సేవల్లో చేరారు. అక్కడి నుండి 1991 సంవత్సరంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి 1996లో నవంబర్ నుండి 2016 నవంబర్ వరకు ముఖ్య భద్రతా అధికారిగా సుదీర్ఘకాలం పనిచేసి విశేష మన్ననలు పొందారు. అమెరికా, జపాన్, మలేషియా వంటి విదేశాల్లో కూడా భద్రతా అధికారిగా సేవలందించి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. 2005 సెప్టెంబర్లో అసిస్టెంట్ కమాండెంట్గా పదోన్నతి పొంది ప్రతిష్టాత్మక దళమైన గ్రేహౌండ్స్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటేషన్పై చేరారు. ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టు కూబింగ్ ఆపరేషన్లో అసాల్ట్ కమాండర్గా శ్లాఘనీయమైన సేవలు అందించారు. ఈయన చేసిన విశేష సేవలకు గాను 29/6/2020 కమాండెంట్గా పదోన్నతి పొంది 9వ బెటాలియన్ నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యారు. చివరగా 7/2/2025న కమాండెంట్గా 3వ బెటాలియన్ ఏపీఎస్పీకి బదిలీపై కాకినాడకు చేరుకున్నారు. ప్రస్తుతం 3వ బెటాలియన్ కమాండెంట్ ఏపీఎస్పీ కాకినాడగా అత్యుత్తమ సేవలు అందిస్తూ ఇక్కడ నుండే వీరు పదవీ విరమణ చేయడం మా అందరికీ గర్వకారణమని మరియు హర్షణీయమైన సంఘటనగా భావిస్తున్నామని అన్నారు. సేవా కాలమంతా అత్యుత్తమ క్రమశిక్షణతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక మెరిటోరియస్ సర్టిఫికెట్లు, అవార్డులు, రివార్డులు అందుకున్న వీరు 41 ఏళ్ల విశిష్ట సేవను గర్వంగా పూర్తి చేశారు. కమాండెంట్ ఎం నాగేంద్రరావు మాట్లాడుతూ యువత ఏదైనా సాధించగలరు అనే నమ్మకంతో ముందుకు వెళ్లాలని, లక్ష్య సాధనలో ఎన్ని కష్టాలు, ఆటంకాలు ఎదురైనా అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎయిర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ కేఆర్కే మూర్తి, రిటైర్డ్ కమాండెంట్ జగదీష్ కుమార్, రిటైర్డ్ ఆఫీసర్స్ అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్స్ ఎస్ మన్మథరావు, డి మురళీకుమార్, డిడి గంగరాజు, మోహన్ రావు, బిడబ్ల్యూఓ మురళీమోహన్ రావు, ఆర్ఏలు కె హరిబాబు, కె అజయ్ కుమార్, డి రాజు, కె రవిశంకర్, యూనిట్ మెడికల్ ఆఫీసర్ పి లక్ష్మీదేవి, స్కూల్ ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మా కమాండ్ శ్రీ ముద్రగడ నాగేంద్రరావు గారు వారి సర్వీస్ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ముఖ్య భద్రతా అధికారిగా సుమారు 22 సంవత్సరాలతో పాటు సేవలు అందించడం, ఆ విధి నిర్వహణతో ముఖ్యమంత్రి గారితో పాటు విదేశాలు, మలేషియా, జపాన్ వంటి
ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కూడా ప్రత్యేక భద్రతాధికారుల విధులు నిర్వహించడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం, హర్షణీయమైనది. ఈ సభాముఖిగా తెలియజేసుకుంటున్నాను. వారి సర్వీసులో అకూట దీక్షతో అనుభవంతో నిర్వహించే విధి విధానాలు నేటికి ఉదాహరణలు. ఆయా భావనలు అమలుపరుస్తున్నారని చెప్పుటకు నేను ఎంతో గర్విస్తున్నాను. ఇంతటి గొప్ప ప్రజ్ఞాని అనుభవజ్ఞులైనటువంటి మా బెటాలియన్ కమాండ్ శ్రీ ముద్రగా నాగేంద్రరావు గారు సర్వీస్ చివరిలో ఎన్నో గొప్ప అవకాశాలు ఉన్నప్పటికీ వారి కోరిక మేరకు 3rd బెటాలియన్కి వచ్చి ఇక్కడ రిటైర్మెంట్ పొందడం మా బెటాలియన్ సిబ్బంది, అధికారులు మరియు అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. వారి ఆధ్వర్యంలో వారి సలహాల సూచనలతో కూడా ఏపీఎస్పీ బెటాలియన్లో వారు అడిషనల్ కమాండ్గా ఉన్నప్పుడు నేను అసిస్టెంట్ కమాండ్గాను, మళ్ళా ప్రస్తుతం కమాండ్గా ఉండగా నేను అసిస్టెంట్ కమాండ్గా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అనుకునే కన్నా ప్రతిదానికి మనమే చేయగలము అనేటువంటి కాన్ఫిడెన్స్ మీరు బిల్డప్ చేసుకున్నప్పుడు మీకు ప్రతి అవకాశం మీకు అంది వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనము తక్కువ అంతా వేసుకోవద్దు. మనం లేకపోతే ఏమీ లేదనే భావన మనలో క్లియర్ చేసుకుంటే మనం ఏదైనా చేయగలము అనే ఆలోచన మనలో రేకెత్తించుకోగలిగినప్పుడు డెఫినెట్గా వీ షుడ్ సక్సెస్ ఎనీవేర్ ఎనీ ప్లేస్ అనే నానుడిని మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు కూడా గొప్ప గొప్ప వ్యక్తులుగాను గొప్ప అధికారులుగాను గుర్తింపు పొందవచ్చనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాకు మరొకసారి ఈ 3rd బెటాలియన్ ఏపీఎస్పీలో రిక్రూట్ అయినందుకు గాను నేను ఇక్కడే రిటైర్ అవ్వాలనేసి ఒక ఆలోచనతో లాస్ట్ 7 months కూడా నేను ఇక్కడికి వచ్చాను. అట్లాగే నేను 4.5 సంవత్సరాలు అడిషనల్ కమాండ్గా ఈ బెటాలియన్లో పనిచేశాను. అందరూ కూడా నాకు సుపరిచితులే. అందుచేత నాకు ఈ గౌరవం దక్కినందుకు ప్రతి వ్యక్తికి పేరు పేరున, ముఖ్యంగా అడిషనల్ కమాండ్ గారు, అసిస్టెంట్ కమాండ్స్, ఆర్ఏలు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. 2018 ఫిబ్రవరి 1 నుండి మార్చి 5 వరకు 2020 మీరు కమాండెంట్గా పదోన్నతి పొంది 9వ బెటాలియన్ ఏపీఎస్పీ వెంకటగిరి నెల్లూరు జిల్లాలకు బదిలీ ఆపై 2020 ఆధ్వర్యంలో వేదికపై ఉన్న అధికారులకు గౌరవం చేస్తూ సెకండ్ కేటగిరీ ఆర్ఎస్ఐకే బాబురావు, 3rd కేటగిరీ ఆర్ఎస్ఐ వి కృష్ణయ్య ఆధ్వర్యంలో వేదిక శ్రావ్యమైన సంగీతాన్ని ఆలపిస్తూ లయబద్ధంగా కదులుతూ కమాండెంట్ శ్రీ ఎం నాగేంద్రరావు గారికి విద్యా వ్యవస్థలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం దారుణమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ విమర్శించారు. కాకినాడ జిల్లా ఎస్ఎఫ్ఐ 30వ జిల్లా మహాసభలు పిఠాపురం అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ముందుగా ఎస్ఎఫ్ఐ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఎస్ఎఫ్ఐ పిఠాపురం అధ్యక్షుడు సిద్ధు నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులు సమస్యలను మహాసభలో ప్రస్తావించారు. అనంతరం విద్యార్థుల సమస్యలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చి రాగానే జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామని చెప్పాడు. సంవత్సరం అవుతుంది, నేటికి పరిష్కారం కాలే. ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపుతాను, జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తానని చెప్పాడు. ఈరోజు మొత్తం పీపీపీ విధానం ద్వారా మొత్తం ప్రైవేట్ కాలేజీలుగా మారుస్తూ ఉన్నాడు మెడికల్ కాలేజీలని. ఈరోజు ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం అయితే ప్రజలకు అన్యాయం జరగడమే కాకుండా విద్యార్థులకి చదువు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. నీట్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంది. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం వల్ల విద్యార్థులు అనేక అగచాట్లు పడుతూ ఉన్నారు. హాల్ టికెట్లు తీసుకునేటప్పుడు కానీ, సర్టిఫికేట్లకు అప్పుడు కానీ, ఎగ్జామ్స్ అప్పుడు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ రోజు ఈ సమస్య పరిష్కరించే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ రోజు అమ్మఒడి ప్లేస్ లో తల్లికి వందనం తీసుకొచ్చాం. ఒకరు కాదు, ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు ఇస్తామని చెప్పారు.
అదేవిధంగా జూలైలో మొత్తం రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు కట్టారు. 67 లక్షల మంది లబ్ధిదారులకు ఇచ్చామని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రంలో 40% మందికి తల్లికి వందనం పడే పరిస్థితి లేదు. మీరు ఇచ్చిన 15,000 హామీలు కూడా ఈ రోజు 13,000 రూపాయలు అందించారు. ఈ రోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. రియంబర్స్మెంట్ వచ్చే పిల్లలకి తల్లికి వందనం ఇవ్వలేదు. ఇంకో పిల్లడు ఉంటే మరి ఏం హామీ నిలబెట్టుకున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీంతో పాటుగా ఈ రోజు రాష్ట్రంలో మీరు స్కూల్స్ మూసివేత ఆపుతామని చెప్పారు. జీవో నెంబర్ 115 రద్దు చేస్తామని చెప్పారు. ఈ రోజు స్కూల్స్ మూసివేత ఆపలేదు సార్ కదా. 2,000 స్కూల్స్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూతపడ్డాయి. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు బిక్కుమంటూ ఉన్నారు. చాలని మెస్ ఛార్జీలతో ఈరోజు దోమతెరలు లేక, దుప్పట్లు పంపిణీ లేక ఈరోజు హాస్టల్లో అస్తవ్యస్తంగా ఉన్నాయి, సొంత భవనాలు లేక. దీని మీద మీరేం మాట్లాడటం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే 8 మంది విద్యార్థులు చనిపోయారు. కురుపాం శమన్నపురంలో గాని, పాచిపెంట సీలేరులో గాని, ఈరోజు పాడేరు జిల్లాలో గాని 8 మంది విద్యార్థులు ఇప్పటికే చనిపోయారు. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు? చనిపోయిన విద్యార్థులకు కనీసం గిరిజన శాఖ మంత్రి పరామర్శకు కూడా వెళ్ళలేదు. ఈరోజు గంజాయి డ్రగ్స్ అరికడతామని చెప్పారు. నిన్నే నెల్లూరు జిల్లాలో డివైఎఫ్ఐ కార్యకర్త, ప్రజానాట్య మండలి కార్యకర్త పెంచులైన డ్రగ్స్ కి వ్యాపారం చేస్తున్న ఈ గంజాయి మూక 9 మంది వేట కొడవలతో పిల్లల ముందే నరికి చంపితే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పడుకుంటుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికీ వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు మీరు. మరి మీరు ఏ విధంగా డ్రగ్స్ ని అరికడతారు? ఈరోజు స్కూల్స్ లో, కాలేజీల్లో సమస్యలు ఉన్నాయి. సమస్యలు పరిష్కరించాలంటే సమస్యలు పరిష్కరించడం చేయకుండా ఈరోజు స్కూల్స్ లోకి, కాలేజీల్లోకి వెళ్ళకూడదని చెప్పి అక్రమంగా సర్కులర్లని నారా లోకేష్ విడుదల చేశాడు. వీటన్నింటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇప్పటికే పోరాడుతున్నాం. భవిష్యత్తులో కూడా మా పోరాటాలు కొనసాగుతాయి. సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే ఈ రాష్ట్రంలో విద్యార్థులందరినీ ఏకం చేసి విజయవాడలో మీ ఎదురుగానే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. పిఆర్జీ హై స్కూల్లో 1983-86 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థి వనపర్తి వీరభద్రరావు బద్రి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని బద్రి మిత్ర బృందం అధ్యక్షులు చిట్నేడి శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ కర్ణంగారి సెంటర్లో గల వనపర్తి బద్రి నివాసంలో పిఆర్జీ హై స్కూల్ పూర్వ విద్యార్థులు వారి మిత్రుడు వనపర్తి బద్రి పెరికెకొల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బద్రి బాల్యమిత్రులు అంతా కలిసి సాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు, స్వీట్స్ ను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిట్నేడి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ మిత్రుడు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. పెరిక కార్పొరేషన్ చైర్మన్ బద్రి మాట్లాడుతూ తన బాల్యమిత్రులు అంతా కలిసి వచ్చి తనకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాళ్ల పెద్ద, డేగల శ్రీనివాసరావు, పద్మాకర్, నరసింహరావు, శేఖర్, చిట్రా ప్రసాద్, మహాలక్ష్మి, బ్యాంగిల్స్ రవి, బోడా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి గవర్నమెంట్ నియమించడం మా అందరికీ కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే మిత్రుడు మాతో 1983 నుంచి 86 వరకు పిఆర్జీ హై స్కూల్లో మాతో కలిసి చదువుకున్న వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రవేశించి రాష్ట్ర అధ్యక్షుడిగా, మరి పెరిక సామాజిక వర్గానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడడం మా అందరికీ గర్వకారణంగా ఉంది. అలాగే ఆ సామాజిక వర్గ అభివృద్ధికి మరి నిరంతరం కృషి చేస్తారని, ఆ సామాజిక వర్గ అభివృద్ధిలో మరి వారికి వస్తున్నటువంటి ఉద్యోగాల్లో కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్య విషయాల్లో కూడా ఎంతో చక్కని ప్లానింగ్తో ముందుకు తీసుకువెళ్ళి ప్రభుత్వానికి, అటు మన మిత్రులందరికీ కూడా గౌరవం తీసుకొస్తారని చెప్పి వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి మిత్రులందరం కలిసి ఈరోజు వారి నివాసానికి రావడం జరిగింది. మా అందరికీ కూడా చక్కటి సంతోషకరమైన సమయంగా మేమందరం భావిస్తూ ఉన్నాం. మిత్రులు మరింత అభివృద్ధిలో ఉండాలని చెప్పి, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం అనేది ఆనందదాయకమైన విషయం. ఈరోజు చిన్ననాటి మిత్రులందరూ వచ్చి నన్ను అభినందించి నన్ను బాధ్యతగా నా యొక్క కర్తవ్యాన్ని నిర్వహించమని చెప్పడం అనేది నాకు చాలా ఆనందంగా కలిగించింది. మేము ఎప్పుడు కూడా మిత్రులు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు కలుస్తూ ఉంటాం. గత మేము స్కూల్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఇయర్ కలుస్తూ సరదాగా గడుపుతూ ఉంటాం. ఈరోజు నా దగ్గరకు వచ్చి నన్ను మంచిగా, అంటే నా కర్తవ్యాన్ని ఖచ్చితంగా నిర్వహించి నాతో పాటు వాళ్ళకి కూడా మంచి పేరు రావాలని ఆశించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నా మిత్రులందరికీ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యుత్ ఉద్యోగుల కార్మికుల హక్కులు, అధికారాలు, ప్రయోజనాలు, సంక్షేమం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు స్వర్గీయ
ఎస్ఏఎస్ కామేశ్వరరావు అని విద్యుత్ శాఖ డిఈ ఎన్ ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. కాకినాడలో విద్యుత్ శాఖ డిఈ కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల ఉద్యమ నాయకుడు ఎస్ఏఎస్ కామేశ్వరరావు 52వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు కె జాన్ వెస్లీ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ డిఈ ఎన్ ఉదయ్ భాస్కర్, విశిష్ట అతిథులుగాను టౌన్ 1 ఏడీ వీరభద్రరావు, రూరల్ ఏడీ మురళి తదితరులు పాల్గొని కామేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల అభివృద్ధికై కామేశ్వరరావు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ కేవలం 35 ఏళ్ల జీవితకాలంలో తరతరాల విద్యుత్ ఉద్యోగుల శ్రేయస్సును, సంక్షేమాన్ని అందజేసిన ఘనత కామేశ్వరరావుదే అన్నారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్యతను చాటి చెప్పి వారి కోసం తన జీవితాన్ని అగ్నికి ఆకుతి చేసుకున్న కామేశ్వరరావు ఆశయాల సాధన దిశగా విద్యుత్ ఉద్యోగులు ముందుకు సాగాలని అన్నారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వ రంగానికి దక్కని గౌరవాన్ని, ఐక్యతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రికల్ బోర్డు ద్వారా చాటి చెప్పిన ఎస్ఏఎస్ కామేశ్వరరావు లాంటి ఉద్యమ పటిమ కలిగిన ఉద్యోగులు ఇక పుట్టరని పేర్కొన్నారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల సంఘం సెక్రటరీ పిల్లి నాగేంద్ర, ఎం హరిబాబు, వీరబాబు, విద్యుత్ శాఖ ఏఈ సునీల్ కుమార్, పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు, అన్ని అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన విద్యుత్ ఉద్యోగులు, అధికారులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెలోషిప్, నెక్స్ట్ ఆల్ యూనియన్ ప్రెసిడెంట్, సెక్రటరీస్ అందరికీ, కార్మికులకి, కార్మిక సోదరులందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం మరి ఈరోజు సండే కావడం వల్ల మన ఎంప్లాయీస్ అందరూ కొంచెం వేరే ఊర్ల నుంచి రావడంతో ఆ యొక్క డివిజన్లో అటెండ్ అవుతూ ఉంటారు. కనుక ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ముందుగా మేక నాగేశ్వరరావు గారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ గారు, ఆయన వేదికను అలంకరించాలని కోరుచున్నాం. ఈ అనుమతితో కూడిన వ్యక్తులు మాట్లాడడం మనకి చాలా ముఖ్యం. కనుక వేణుగోపాల్ గారు వచ్చి మనకి ఒక మాటను తెలియజేస్తారు. కామేశ్వరరావు గారి గురించి చాలా మందికి తెలియదు. 73 సంవత్సరంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన చాలా ఫింగర్ టిప్స్ లాగా మన ఈ ఏది కావాలి, ఏది మన రూల్స్ అన్నీ కూడా వెంటనే చెప్పి దానికి సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించేవారు. అటువంటి వారు లేకపోయినందుకు ఆయన స్మరిస్తూ ప్రతి ఏడాది ప్రతి డివిజన్లోని కూడా ఈ కార్యక్రమం చేసుకుంటూ జరుగుతుంది. అందరూ కూడా ఇది ప్రతి ఏడాది కొనసాగించవలసిందిగా మేనేజ్మెంట్కి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. ఇది చేయకపోతే నేను ప్రాణత్యాగం చేసుకుంటానని చెప్పి చేయడం జరిగింది. అయినా మేనేజ్మెంట్ పట్టించుకోవడం వల్ల ఆయన ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం విద్యుత్ సోదరులో జరిగింది. సో ఆ రోజు నుంచి ఆ వెంటనే మేనేజ్మెంట్ ఈ సంఘటన జరిగిన తర్వాత ఎంప్లాయీస్ యొక్క డిమాండ్స్ అన్నీ కూడా వెంటనే అమలు చేయడం జరిగింది. ఆయన చనిపోయిన ఎంప్లాయీస్ అందరికి కూడా మెయిల్ చేశాడు ఆయన చనిపోయి. సో ఆయన ఆశయాలన్నింటినీ కూడా మనం గుర్తు చేసుకుని ఆయన ఆశయాలను మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ రోజున ఆయన్ని గుర్తు చేసుకుంటే వేరే డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళకి మన డిపార్ట్మెంట్లో చేసే ఎంప్లాయీకి సొసైటీలో ఇచ్చే వాల్యూ కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటుంది. దానికి తగ్గట్టే మనం చేస్తున్నాం. దాని తగ్గ ప్రతిఫలం ఒకప్పుడు ఉండేది కాదు. మరి ఆ ప్రతిఫలాన్ని మనకి తగ్గట్టు మనం చేసే ఈ 24/7 చేసే ఎమర్జెన్సీ సర్వీసెస్ నిమిత్తం మనకు రావాల్సిన భత్యాన్ని సక్రమంగా రావడానికి మరి మహానుభావుడు తన ప్రాణాలనే మన ఈపీడీసీఎల్ కుటుంబం కోసం ఆయన ప్రాణాలను త్యాగంగా చేసి మనకి ఈరోజు చాలా ఉన్నతమైన ఉజ్వలమైన భవిష్యత్తుని మనకి మన భావితరాలకి అందించినటువంటి మహోన్నత వ్యక్తి మన ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారు. వారిలా చేయక్కర్లేదు, కానీ మన వంతు మనం చేయగలిగినంతలో సేవా కార్యక్రమాలు చేద్దాం. అలాగే లాస్ట్ ఇయర్ మన కమిటీకి చెప్పడం జరిగింది, నెక్స్ట్ టైం భోజనాలతో పాటుగా ఎవరికైనా ఈ పేదలకి డిస్ట్రిబ్యూషన్ ఏదైనా చేద్దామని అన్నాను. చక్కగా మనం అనుకున్నట్టుగానే మన వాళ్ళు ఈ దుప్పట్లు అవి తీసుకొచ్చారు పేదలకి పంచడానికి. చాలా మంచి విషయం. అలాగే ఇంతకుముందు ఒక్కరు కూడా చెప్పారు, ఒకసారి చాలా పలచగా ఉంది అటెండెన్స్ అని. నిజంగా అది వాస్తవమైంది. అంటే ఆదివారం
ఆయన లైఫ్నే త్యాగం చేశారు. మనం సండే ఒక పూట త్యాగం చేయలేకపోతున్నాం. చాలా బాధాకరం అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా కాకుండా నెక్స్ట్ ఇయర్కి ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఈ కార్యక్రమానికి చాలా ఎక్కువ మంది ఈ కాంపౌండ్లో ఉన్న ప్రతి ఎంప్లాయీ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తారు. శ్రీ ఎస్ఎస్ కామేశ్వరరావు గారు కనుక మన ఆంధ్ర రాష్ట్రంలో మరి రికార్డ్ స్థాయిలో ఉన్న వ్యక్తి, రెండో వ్యక్తి మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి ఎస్ఎస్ కామేశ్వరరావు గారిని మట్టికి సభాముఖం మీకు తెలియజేస్తున్నాను. మరి ఒక్క కార్యక్రమం మా ఒక్కరితో అవ్వలేదు, కానీ అందరూ కూడా మరి అన్ని ఆల్ యూనియన్స్, అసోసియేషన్స్, ఆల్ ఎంప్లాయీస్ అందరూ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి ఈరోజు మరి అందరూ తెలియజేశారు. సండే వల్ల మరి కొన్ని కార్యక్రమాల వల్ల హాజరయ్యలేదు. వచ్చిన అందరికీ కూడా మరి మా ఆహ్వాన కమిటీ తరఫున మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి దుప్పట్లు పంపిణీ జరుగుతుంది కనుక మండి. వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ రామారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో మార్గశిర మాసం అష్టమి పర్వదినం పురస్కరించుకుని శ్రీ అన్నపూర్ణ దేవుని ఆలయ కమిటీ సభ్యులు గాజుల అలంకరణ చేశారు. అష్టమ పర్వదినం పురస్కరించుకుని శ్రీ అన్నపూర్ణ దేవుని ఆలయ కమిటీ సభ్యులు గాజుల అలంకరణ చేశారు. అమ్మవారికి అలంకరించిన గాజులు భక్తులకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ లక్కోజు లావణ్య, ధర్మకర్తలు కొండపల్లి దేవి, గునుపూడి శైలజ, సునీతలు పాల్గొని ఆలయానికి వచ్చిన భక్తులకు కుంకుమ పెట్టి మహిళలకు గాజులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయంలో నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా శ్రీ అన్నపూర్ణదేవి అమ్మవారికి గాజుల అలంకరణ చేపట్టినట్లు వెల్లడించారు. కమిటీ సభ్యురాలు శైలజ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లక్కోజు లావణ్య, ధర్మకర్తలు కొండవల్లి దేవి, గునిపూడి శైలజ, కాలుపు నాగమల్లేశ్వరరావు, కొండపల్లి ఉమాశంకర్, సామంతుల నాగేంద్ర ప్రసాద్, చిప్పాడు సునీత, సాపిరెడ్డి భాస్కరరావు, అరిపిరాల శ్రీనివాస్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మార్గశిర మాసం సందర్భంగా నిన్న అమ్మవారికి గాజుల అలంకరణ భక్తుల సహకారంతో చేయించాము. ఈరోజు గాజుల వితరణ జరుపుచున్నాము. మార్గశిర మాస శుక్రవారం సందర్భంగా అమ్మవారికి గాజుల 1,00,000 గాజులతో అలంకరణ చేశామండి. భక్తుల సహకారము, అలాగే మా కమిటీ సహకారము, గుడి సిబ్బంది సహకారము, భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా నిన్న జరిగింది. అలాగే ఈరోజు అందరికీ స్త్రీలు అందరికీ, ముత్తైదులు అందరికీ కూడా గాజులు వితరణ చేశాము. అమ్మవారి దయ వల్ల ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, మన దీపికా గురు గారి సహకారం కూడా దీంట్లో ఉందండి. మేము వాళ్ళందరి సహకారంతో, భక్తుల సహకారంతో, మా కమిటీ సహకారంతో ఈ కార్యక్రమం జయప్రదం చేశాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, దేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా నిలబెట్టేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల రెడ్డి రాజా కళ్యాణ మండపంలో GSL నియో విద్యా సంస్థల డైరెక్టర్, ట్రస్ట్ డైరెక్టర్ బుర్రా దివ్యరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా దంత వైద్య శిబిరానికి వేలాదిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజలు తరలివచ్చి దంత వైద్యాన్ని చేయించుకున్నారు. జనసేన పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఈ మెగా దంత వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ బుర్రా దివ్యరాజును, బుర్రా కృష్ణంరాజును మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు.
నిర్వహించారు. అనంతరం ఈ మెగా దంత వైద్య శిబిరానికి సహకరించిన జిఎస్ఎల్ డాక్టర్ల బృందాన్ని మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ గోవిందరాజులు, డాక్టర్ దివ్యరాజ్, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఆలోచనతో ముందుకొచ్చామండి ఇక్కడ చేద్దామని పిఠాపురం గ్రామంలో. సహకారంతో దివ్య గారు, నియో ఇన్స్టిట్యూట్ అండ్ గనిభాస్కరరావు గారు జిఎస్ఎల్ చైర్మన్ గారు. సో ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం డెంటల్ ట్రీట్మెంట్స్ చేయడమే కాదండి, డెంటల్ ట్రీట్మెంట్స్తో పాటు వాళ్ళల్లో ఉన్న నీడ్స్ని, ఓరల్ హెల్త్ నీడ్స్, వాళ్ళకి ముఖ్యంగా ఏం కావాలి, అందరికీ సమస్యలు ఉంటాయి కానీ వాళ్ళు ఏం చేయించుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకి అది ఒక సమస్యని కూడా తెలియదు. అకార్డింగ్ టు మా సర్వే ప్రకారం ఇది మామూలే అనుకున్నామండి, పళ్ళు పోతాయి కదా నార్మల్ అనే ఒపీనియన్తో ఉన్నారు. కానీ అందరికీ అవగాహన కల్పించాం సర్వేలో. కానీ ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. పొద్దున 11ంటికే క్రౌడ్ ఈరోజు ఈ సాయంత్రం 4ంటికి చేయాల్సిన మంది వచ్చేసారు. సో ఈ సర్వే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ప్రారంభం అవడం వల్ల రెస్పాన్స్ తెలియట్లేదు మాకు ముఖ్యంగా. సో ఇవాళ ఆల్మోస్ట్ 50 పళ్ళకి సిమెంట్ పెట్టడం, స్కేలింగ్ చేయడం, రెస్టోరేషన్, 40 మందికి పళ్ళ సెట్లు అందజేయడం. సో ఇవన్నీ 3 రోజుల్లో చేయడం అనేది చిన్న విషయం కాదండి. మంది మెగా అంటున్నారు, కొంతమంది మెగా పదం కూడా తక్కువే. దీన్ని బాహుబలి టైప్ రేంజ్ క్యాంపు అంటే చాలా చోట్ల మామూలుగా చూసేసి పొద్దున బిల్ల సాయంత్రం బిల్ల వేసుకోమని చెప్తారు. అలా కాకుండా మొత్తం ఎక్విప్మెంట్నితో పాటు డెంటల్ కాలేజ్ని షిఫ్ట్ చేసి ఇక్కడికి 3 రోజుల పాటు 8,000 మంది పేషెంట్ల దాకా ప్రతి ఒక్కరిని అన్ని ట్రీట్మెంట్లు, స్కేలింగ్లు అన్నీ కూడా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్లు, పళ్ళు సెట్లు కట్టడం కూడా ఇక్కడే చేసేసి ఒక వినూత్నమైన కార్యక్రమం మేము చేస్తున్నాము. దానికి పూర్తి సహకారం ఇస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున మన డిప్యూటీ సీఎం గారు అలాగే మన జనసేన ప్రెసిడెంట్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ మెగా డెంటల్ సర్వే అండ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి గుమ్మానికి వెళ్ళి వాళ్ళకున్న దంత సమస్యలు, ఓన్లీ వాళ్ళకున్న దంత సమస్యలే కాదు, దాంట్లో ఓరల్ క్యాన్సర్ని కూడా వదలకుండా వాళ్ళని డిటెక్ట్ చేసి 35 స్కూల్స్ పైగా అంటే సుమారు 3,500 నుంచి 4,000 మంది పిల్లల్ని కూడా స్క్రీన్ చేయడం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ఆల్మోస్ట్ 200+ డాక్టర్స్ జిఎస్ఎల్ నుంచి వచ్చి ప్రతిరోజు కూడా సర్వే చేయడం జరిగింది. ఈ అన్నిటికీ కారణమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారి హెల్త్ని ఎక్కువ ఫోకస్ చేయాలి అని ఇచ్చిన పిలుపుతో ఈ ఇనిషియేటివ్ జిఎస్ఎల్ చైర్మన్ డాక్టర్ గనిభాస్కర్ గారు, అలాగే నియో ఇన్స్టిట్యూట్ నుంచి, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అండ్ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వారు పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ P4 ఇనిషియేటివ్లో భాగంగా ఈ అన్ని సంస్థలు సుమారుగా అందరి పార్టిసిపేషన్తో సుమారుగా 2 కోట్ల రూపాయల విలువ చికిత్స ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో చేయడం జరిగింది. ఒక ప్రత్యేక ఆలోచనతోటి ప్రతి ఒక్కరికి కూడా బిలో ప్రావర్టీ ప్రజానికానికి అందరికీ కూడా వైద్యాన్ని అందుబాటులో తీసుకోవాలనే భాగంలో అందులో డెంటల్కి ప్రత్యేకంగా తీసుకుని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రజానికానికి జనసేన పార్టీ అధ్యక్షులుగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానికం కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తిగా నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఈ రకంగా ఈ నియోజకవర్గానికి మీరు పోటీ చేయడం ఇక్కడ ప్రజల అదృష్టం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుచేతంటే మేము కూడా శాసనసభ్యులుగా చేశాము, కానీ ఈ రకమైన ప్రజలకు అందుబాటులో ఉండి మీరు ఇక్కడ ఉన్నారా లేదా అనేది కాదు, ఇక్కడ జనాలకు అందుబాటులో ఉన్నారా లేదా అనేది కాదు, ఇక్కడ ప్రజలకి ఏ సమస్య ఉన్నా నేను ఉన్నానని భరోసా కల్పిస్తూ చేసే విధానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఈ నియోజకవర్గ ప్రజానికం, ఈ నియోజకవర్గ అభివృద్ధి, ఈ నియోజకవర్గ సంక్షేమం అన్నీ కూడా మీరు తోసా తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లోనే 175 నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా చేయడానికి ముందుకెళ్తున్నటువంటి విధానానికి మేమందరం కూడా మా వంతు కృషిగా ఈ నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని కూడా గతంలో శాసనసభ్యులుగా ఓట్లేసి నెక్కించినటువంటి ప్రజలకి కృతజ్ఞతగా వారికి సేవ చేయడంలో భాగంగా మీ ద్వారా ఈ ప్రజలకి మరింత సేవ చేసుకునే విధంగా మిమ్మల్ని
ముందుకు నడిపించడానికి మీ వెనకాల మేము ఎప్పుడూ ఉంటామని చెప్తే విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంపొందించుకునేందుకు భగవద్గీత కంఠస్థ పోటీలను విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ సంస్కృత విభాగ అధ్యక్షురాలు చల్లా శ్రీకృష్ణవాణి తెలిపారు. కాకినాడ గాంధీనగర్ నగరపాలక సంస్థ పాఠశాలలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సూర్యరావుపేట గాంధీనగర ప్రఖండ స్థాయి భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. సూర్యరావుపేట గాంధీనగర్ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో చిన్నారులు తరలివచ్చి వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలు లక్ష్మణ శాస్త్రి, తమ్మిరెడ్డి పద్మ, ఎన్ సీతా, పి భవానీ, జి శ్రీదేవి, నిట్టాల సత్యనారాయణ, ఏ రంగాచార్యులు, శ్రీహరిమన్నార్ వైస్ సృజనలు వ్యవహరించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సంస్కృత విభాగ అధ్యక్షురాలు చల్లా శ్రీకృష్ణవాణి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన భానుగుడి ప్రఖండ్ పోటీలు, ఈ నెల 14వ తేదీన జిల్లా స్థాయి పోటీలు భానుగుడి ఓవర్ బ్రిడ్జ్ క్రింద గల సినర్జీ స్కూల్లో జరుగుతాయని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఉభయ భానోజీరావు, సూర్యరావుపేట ప్రఖండ్ ఇన్ఛార్జ్ గాబు శ్రీదేవి, రామారావుపేట ప్రఖండ్ ఇన్ఛార్జ్ చల్లా శ్రీకృష్ణవాణి, కార్యనిర్వాహకులు బి రవివర్మ, ఈ పరమేశ్వరరావు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మనం ప్రతి సంవత్సరం భగవద్గీత పోటీలు పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే పిల్లల్లో జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఎటువంటిదైనా కూడా వాళ్ళు చాలా ఈజీగా పలకగలుగుతారు. సో అందుకని మనం ఇంకా కూడా పిల్లల్ని ప్రోత్సహించి చిన్న వయసు నుంచి మనం వాళ్ళకి భగవద్గీత చెప్పగలిగితే, ఇంకా ప్రోత్సహించగలిగితే చాలా బాగుంటుంది. మా ప్రయత్నం అయితే విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి మేము చాలా ప్రయత్నిస్తున్నాం ఇంకా తీసుకురావడం. ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఎక్కువే వస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా కూడా పిల్లలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. జడ్జ్మెంట్ కూడా చాలా కష్టమైంది ఈ సంవత్సరం మాకు. సూర్యారావుపేట, రామారావుపేట ప్రఖండ, ఇది సూర్యారావుపేట ప్రఖండ ఇన్ఛార్జ్ జి గాబు శ్రీదేవి గారు, రామారావుపేట ఇన్ఛార్జ్ వచ్చేసి భవానీ గారు. నెక్స్ట్ 7వ తారీఖు మనకి భానుగుడి ప్రఖండ్ ఉంది. ఆండాలమ్మ కాలేజ్ పక్కన గుడ్ ఆఫ్ సర్వీసెస్. ఇప్పుడు స్కూల్ పేరు సినర్జీ కింద మారిందా, సినర్జీ స్కూల్ కింద మారిందండి. తర్వాత డిసెంబర్ 14 మనం డిస్ట్రిక్ట్ లెవెల్ పెడుతున్నాము. జిల్లా స్థాయి సేమ్ ఆండాలమ్మ కాలేజ్ పక్కన గుడ్ ఆఫ్ సర్వీసెస్ సినర్జీ స్కూల్ 14వ తారీఖు డిసెంబర్ 14 అక్కడ వచ్చిన వాళ్ళని స్టేట్ పంపిస్తున్నాం. డిసెంబర్ 25 స్టేట్ విజయవాడలో ఉంటాయండి పోటీలు. కానీ మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నిటినీ నాయందే అర్పించి నా సగుణ పరమేశ్వర రూపమునే అనన్య భక్తి యోగముతో సతతము చింతన చేయుచు భజించుచుందులో తేషామహం సముద్ధత్త సంసార సాగరాత్ భావామి నచిరాత్ పాద మయ్యావేశిత చేతసాం. ఈ నెల 9వ తేదీన జరిగిన సెట్టిబలిజ సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన ద్వారా వచ్చిన విరాళాల్లో ఖర్చులు పోగా 2,07,000 రూపాయలు మిగిలాయని, ఆ సొమ్మును సంఘం అభివృద్ధి ఖర్చు చేస్తామని సంఘం అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబల్స హాస్టల్ భవనంలో సెట్టిబల్స సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ కార్తీక వన సమారాధన ఆదాయ వ్యయాలను సభ్యులు ముందుంచారు. ఈ సందర్భంగా ఆడిటర్ వెంకటేశ్వరరావు దాతల విరాళాలు, ఖర్చులు లెక్కలను వివరించి మిగిలిన సొమ్ము 2,07,000 రూపాయలను సంఘం అధ్యక్షులకు అందజేశారు. ఈ సమావేశంలో గుత్తరి శ్రీనివాస్, వాసంశెట్టి భీమరాజు, చింతపల్లి చంద్రశేఖర్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, రాయుడు నాగేశ్వరరావు, అంజుబాబు, అనసూరు రాజకుమారి, రాయుడు దుర్గా, అనసూరు సతీష్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఏంటి తప్పన ఏం కాంట్రాక్ట్ తీసుకున్నారు మీరు? జనాలకు ఏం మెసేజ్ పంపిస్తున్నారు? కష్టపడి పగలు రాత్రి కష్టపడి 8 రోజుల్లో అద్భుతంగా సక్సెస్ చేసి 2,50,000 రూపాయలు బ్యాలెన్స్ చూపిస్తే దాని మీద బురదడానికి ప్రయత్నించడం ఇది ఏమైనా ధర్మమా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇవాళ అంతమంది అక్కడక్కడ చిట్ చాటింగ్ చేసేవాళ్ళు ఇక్కడ మేము మీటింగ్ పెడుతున్నామని రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ అందరికీ పర్సనల్గా మెసేజ్లు పెట్టడం కాకుండా అన్ని గ్రూపుల్లోనే పెట్టడం జరిగింది. మరి వారు రావచ్చు, మమ్మల్ని అడగవచ్చు. ఏదైనా తప్పు జరిగితే అసలు మామూలు అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టడం, రోడ్డు మీద రావటం, సోషల్ మీడియాలో పెట్టడం కంటే మమ్మల్ని అడగచ్చు. ఒకవేళ మేము అవైలబుల్గా లేవు పర్సనల్గా అనుకో ఫోన్లో మాట్లాడచ్చు. అంతేగాని జేబులో సెల్ ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే మా జేబుల్లోనూ సెల్లు ఉన్నాయి. మీకు పుంకాలుగా సంవత్సరం పోటీకి వచ్చే సీరియల్లు ఉన్నాయి మా దగ్గర. మీరు తప్పు చేసేదే మీరు. పచ్చి మోసగాడు కూడా ఇందులో మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారంటే వాడు
నాకేమి ఇక్కడ ఉన్న వాళ్ళకి స్టేషన్లో పిలుపులు లేవు, మెల్లో పలకలేసి మేము ఫోటోలు ఏం తీయించుకోలేదు, మమ్మల్ని స్టేషన్లో మార్చి ఎక్కడా కొట్టలేదు, పన్నులు తిని నోరు మూసుకుని కూర్చోకుండా బ్యాంక్ వెళ్ళి మోసాలు చేయలేదు. కాబట్టి దయచేసి ఇక్కడతో ఆగితే చాలా బాగుంటుంది. ఇంతకంటే సుత్తమిచ్చితే నీకు సినిమా 70mm సినిమా చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మాకు ఏ విధమైన ఎవరి మీద కక్షలు లేవు. అందరూ మా సోదరి పేరు కూడా లేదంటే వెంటనే నేను ఆఫ్ చేయించి పాంప్లెట్లో ఆ పేరు ఎంటర్ చేయించాను. థ్యాంక్స్ అని చెప్పింది, కానీ తెలియక సుత కలిపింది. నేను చెప్తాను ఇవాళ, నాకు తెలుసు కొంతమందికి తెలియదు ఇక్కడ జరుగుతున్న విషయాలు. కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దీన్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. దానికి ముఖ్యంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను. 9వ తారీఖు కార్తీక వన సోమవారం అయితే 8-10 రోజుల క్రితం మేము ఒక మీటింగ్ పెట్టాము. ఇంకా స్టార్ట్ చేయకుండానే పోస్ట్ పోన్ చేశారు. అప్పుడు ఏంటంటే మంత్రి గారు ఎమ్మెల్యే గారు పెళ్లి అని పెళ్లి కొడుకుని చేస్తున్నారు, నీళ్ళు వెళ్ళి పెళ్లి బొట్లు పెట్టారు, ఓకే పోస్ట్ పోన్ చేశాం. మళ్ళీ పెళ్లిలో ఉన్నారు, పోస్ట్ పోన్ చేసాం. మళ్ళీ పోస్ట్ పోన్ రాజమండ్రిలో ఉన్నారు, పోస్ట్ పోన్ చేసాం. క్యాన్సిల్ అయిందని చెప్పి మా ప్రమేయం లేకుండా మేము ఇచ్చినట్టుగా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏంటి మీటింగ్ జరగట్లేదు, క్యాన్సిల్ అయిందని. అంటే ఉద్దేశపూర్వకంగా మొట్టమొదటి నుంచి కూడా ఈ మీటింగ్ ఫెయిల్ చేయడానికి దశల వారీగా ప్రయత్నం చేశారు విఫలమయ్య గారు. ఆ రోజు మీటింగ్ క్యాన్సిల్ అంటే నన్ను వాయిస్ ఇమ్మన్నారు, మెసేజ్ పెట్టమన్నారు. నేను పెట్టినాను, ఎందుకంటే వాళ్ళు తెలుసు మనం ఏంటన్నది. ఆ రోజు మేము ఏ మెసేజ్ పెట్టకపోయినా మీటింగ్ లేదని చెప్పినా 120 మంది దగ్గర ఇక్కడికి వచ్చేసారు. వచ్చి డేట్ ఫిక్స్ చేశారు, అన్నీ అయినాయి. ఇదంతా ప్రజాస్వామ్యంగా జరుగుతుంది తప్ప అప్రజాస్వామ్యంగా ఏమీ జరగదు. అందరికీ చాలా ఓపెన్, ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా పనిచేశారు. నిజంగా ఇంత గొప్ప టీం ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటి టోల్స్ వచ్చినాయో వీళ్ళు కౌంటర్ ఇద్దాము తిడదాము అంటే నేను కంగారు పడకండి, కౌంటర్ ఇస్తే చాలా అసహ్యంగా ఉంటుంది, మనం వారికి అంతా ఏందో చెప్దాంలే, అకౌంట్ సబ్మిట్ చేసాక చెప్దాంలే అని ఆపిన వాళ్ళందరూ కూడా ఆగినందుకు నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే కులం మీద అభిమానంతో వాళ్ళు కష్టపడి పనిచేశారు, ఎటువంటి ఆవేశానికి లోనవ్వకుండా ఆగారు. ఇక ముందు దయచేసి ఎవరు కూడా ట్రోల్ చేయొద్దు. మీరు ఏమైనా ఉంటే అడగండి డైరెక్ట్గాని, అడగలేకపోతే ఫోన్లో మాట్లాడండి. అవాస్తవాలు ట్రోల్ చేస్తే మటుకి ఖచ్చితంగా ఇప్పుడు ఫేస్ చేసినట్టే ఫేస్ చేయవలసిన పరిస్థితి జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో దేవీపట్నం మండలం గానుగుల గొంది గ్రామంలో సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీస్ ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చెరుబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలను వివరించి సుమారు 145 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. అంతేకాకుండా వారికి బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్స్, స్టీల్ సామాన్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నబిల్లి మాట్లాడుతూ సామ్రాజ్య వ్యాధులకు అబంధ హస్తాల నుండి బయటపడడానికి ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేయడానికి ప్రపంచం సిద్ధమవుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏనుగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి ఎండకొండ శామ్యూల్, గిరిజన హక్కుల సాధనా సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చల విప్లవ్ కుమార్, జైబీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్, అశోక్ రాజ్ కుమార్, స్థానిక కార్యకర్తలు శంకరమ్మ, లక్ష్మి, దమయంతి, రత్నం, వెంకటలక్ష్మి, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో అతి పెద్ద నగరంగా ఉన్న న్యూయార్క్ను ప్రపంచ వాణిజ్య, ఆర్థిక, సాంస్కృతిక, మీడియా రాజధానిగా చెబుతుంటారు. అలాంటి కీలక నగరం ఇప్పుడు ఒక సోషలిస్ట్ డెమోక్రాట్ జోహ్రాన్ మాబ్దాని పాలనలోకి రావడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచం సోవియట్ అక్టోబర్ విప్లవం 110వ వార్షికోత్సవం జరుపుకుంటున్న రోజునే అమెరికా గుండెకాయ వంటి న్యూయార్క్ సోషలిస్ట్ మేయర్ని ఎన్నుకోవడం కుంభస్థలం కొట్టడం వంటిదే. వామపక్షాల మద్దతుతో సోషలిస్ట్ క్యాథరిన్ కొన్నోలి ఐర్లాండ్ అధ్యక్షునిగా ఎన్నిక కావడం కూడా, అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం కూడా ఈ పరంపరలోనిదే. అందుచేత మనం అంతా పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం. లయన్స్ క్లబ్ సఖీ కాకినాడ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ హైస్కూల్లో కౌమార బాలికలకు యుక్త వయసులో వచ్చే సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు క్లబ్ ప్రెసిడెంట్ దారా సునీత తెలిపారు. లయన్స్ క్లబ్ సఖీ కాకినాడ ఆధ్వర్యంలో నగరపాలక మున్సిపల్ స్కూల్లో ఆడపిల్లలకు డాక్టర్ సౌమ్యశ్రీతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం క్లబ్ సభ్యురాలు వెంకటలక్ష్మి సుమారు 50 మంది పేదలకు చలికాలం సందర్భంగా దుప్పట్లు,
పళ్లు అందజేశారు. క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ 100 రోజులు సేవా కార్యక్రమాల్లో భాగంగా క్లబ్ సభ్యుల సౌజన్యంతో లయన్స్ క్లబ్ సఖీ 60వ సేవా యజ్ఞంలో భాగంగా ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ పెద్దలు సభ్యుల సహకారంతో చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సఖీ ప్రెసిడెంట్ సునీత, సెక్రటరీ సావిత్రి, ట్రెజరర్ వెంకటరమణ, దశరథ, లయన్ దేవత పుత్రారావు, చింతలపూడి మంగకుమారి, రమారాణి, పద్మ మరియు లయన్స్ క్లబ్ సఖీ సభ్యులు పాల్గొన్నారు. మార్నింగ్ ఏమో చీరలో పబ్లిసిటీ చేస్తారు, చీరలు కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈరోజు దుప్పట్లు పళ్ళు వాళ్ళు సమకూరుస్తారు. వీళ్ళు ఇలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి నారా సునీత గారు, సెక్రటరీ గారు, సావిత్రి గారు, ట్రెజరర్ రామణి గారు, ఇంకా మిగతా సభ్యులు అందరూ కూడా కోఆర్డినేషన్ ఉండి ఖచ్చితంగా ప్రతిరోజు ఇప్పుడు ఇంట్లో మనం పని చేసుకోవడం టైం ఉండదండి. అలాగే ప్రతిరోజు కూడా 100 రోజులు కూడా చేయాలని సంకల్పించి వీళ్ళు చేస్తారంటే వీళ్ళని ఖచ్చితంగా మనం అభినందించాలి. ఇలా ముఖ్యంగా మనం పేదవాళ్ళ కోసం ఇలాగ ఆలోచించడం, ఈ ఆలోచన రావడం, వాళ్ళు 100 కార్యక్రమాలు చేయాలనుకోవడం చాలా మంచి పద్ధతి, బాగుంది. దీనికి మా సహకారం కూడా ఎప్పుడూ ఉంటుంది. ఇలా ఏదో మనకి 10లో 1 రూపాయన మనం వాళ్ళకి ఖర్చు పెట్టాలనే ఆ ఉద్దేశంతో ఈ పని చేయడం జరుగుతుంది. రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సేవలను నగర ప్రజలు సద్వినియోగించుకోవాలని ట్రస్ట్ చైర్మన్ బోడ ఆనంద్ తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నడపబడుతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో యువతీ యువకులకు ఇంగ్లీషు స్పీకింగ్ కోర్సులు శిక్షణా తరగతులు నిర్వహించారు. 45 రోజుల పాటు నడపబడ్డ ఈ శిక్షణా తరగతులు విజయవంతంగా పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని 29/11/2025 శనివారం ముగింపోత్సవ సభ జరిగింది. ఎంతో సందడిగా జరిగిన ఈ సమావేశానికి రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ అధ్యక్షులు ఉమా అధ్యక్షత వహించగా కార్యదర్శిగా దుర్గాప్రసాద్ వ్యవహరించారు. శిక్షణ ఇచ్చిన జంధ్యాల అరవింద్ను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. రొటేరియన్లు సూర్యం, జయేష్ దేశాయ్, హరిబాబు, కెఎస్ మూర్తి, డిఎల్ శాస్త్రి, వై వెంకటేష్, మట్టా ఉమాదేవి మొదలైన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సభలో భాగంగానే ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ ఇచ్చిన శిక్షణలో టాలీ, ఎంఎస్ ఆఫీస్ మొదలైన అంశాలలో కోర్సు పూర్తి చేసిన వారికి కూడా సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. My fellow coordinator is Rotarian Jayesh Desai and treasurers of both the units. One is Women Empowerment for CS and Skill Development. Treasurer is Rotarian Haribabu. Committee for as far as the Women Empowerment and Skill Development. Today we gather here to have the function and celebrate the valedictory of spoken English class and women empowerment, where the students are completed their courses in respective computer courses. వాళ్ళు ఆ రోజు సార్ దీపావళి పండుగంటే అందులో అమ్మాజీ ఫస్ట్ కానీ మానసిక భయపడ్డాను నేను. కానీ మా అమ్మ ఈరోజు చాలా క్లోజ్గా మాస్టర్ గారితో క్లోజ్గా ఉండి మాస్టర్ గారు చెప్పినట్టుగా నేర్చుకున్నారు కాబట్టి ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఓకే, అయితే మాస్టర్ గారు ఎక్కడ భవానీ ఫంక్షన్ హాల్ ఇక్కడ, మన ట్రస్ట్ ఎక్కడ, నా ఇల్లు అక్కడ, మన సూర్యుడి ఇల్లు. రోజు అంటే పోతగరుడు దిగిపోతాను, నేను ఎగిరిపోతాను సార్ అంటే 40 రోజులు 40 days అండి, 9th నుంచి అక్టోబర్ 9th నుంచి నిన్నటి కేవలం నేను 2-3 రోజులు మాత్రమే మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను. మిగతా అన్ని రోజులు కూడా సూర్యం టైం టు టైం అంటే నాకు ఫోన్ చేసి తీసుకొచ్చి నిస్వార్థంగా పనిచేసినప్పుడు దాని ఫలితాలు ఖచ్చితంగా ఏదో రూపాయలు ఏదో రోజు వస్తాయి. నేను కామెంటేటర్ అయినా కూడా కొన్నాళ్ళు ఉండేవాడిని. రిటైర్ అయ్యి 10 ఏళ్ళు అవుతున్నా, 77 సమయిస్తున్నా ఇంకా ఇంగ్లీష్ చెప్పుకుంటూ బతుకుంటున్నాను. మా అల్లుడు అక్కడే ఉన్నాడు. మా అల్లుడిని నేను చూడలే, ఎట్లా ఉంటాడు, పెళ్లి చూపులకు వెళ్ళలే, ఎంగేజ్మెంట్కి వెళ్ళలే. డైరెక్ట్గా 2011 నవంబర్ 12వ తారీఖు ఉదయం గౌతమి ఎక్స్ప్రెస్కి మా స్టూడెంట్స్ అంతా వెళ్ళి రిసీవ్ చేసుకున్నాం. అప్పుడే మన అల్లుడు ఇట్లా ఉంటాడా అని ఆయన చూడండి. అంటే నీ ట్యూషన్కి ఇచ్చే ప్రాధాన్యత నా ఆరాధ్య దేవైన వెంకటేశ్వర స్వామి కూడా అంత కొద్ది భగవంతుడి దయ వల్ల ఇంతకాలం సాగుతున్నదంటే ఏ ప్రయోజనం సుకృతమో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రోడ్ల ఎమ్మెల్యే నానాజీ స్పష్టం. ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం హామీ. ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ ముద్రగడ నాగేశ్వరరావు సేవలు భేష్. పదవీ విరమణ సత్కార సభలో ఇన్ఛార్జ్ కమాండెంట్ దేవానందరావు కితాబు. విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం విస్మరిస్తుంది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ విమర్శ. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.